జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎవరన్నా అన్నది అసలు ఎవరన్నది? ఫ్యాక్టరీలు రాలేదు, పరిశ్రమలు రాలేదు, ఎంఎస్ఎంఈ ఏదైతే ఉన్నాయో అవి రాలేదు అని చెప్పింది ఎవరు? అంటే గత ప్రభుత్వంలో అసలు ఫ్యాక్టరీలు లేవు, తర్వాత ఏదైతే స్టార్టప్లు లేవన్నారో, తర్వాత పిఎంఈజీసీ కింద అసలు యూనిట్లే రాలేదన్నారో, తర్వాత ఎంఎస్ఎంఈలు అసలు రాలేదన్నారు. ఎవరన్నారు అసలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రాలేదన్నది? వచ్చాయి. ఎలా వచ్చాయి, ఎన్ని వచ్చాయి లెక్కలతో సహా కేంద్ర ప్రభుత్వమే వెల్లడించిందండి. మీరో నేనో చెప్పడం కాదు ఏంటి, దీంట్లో కల్పన లేదు, కట్టుకథ లేదు. కేంద్ర ప్రభుత్వమే రికార్డెడ్గా కొన్ని ఆధారాలతో సహా ఇవ్వడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఎక్కువగా పారిశ్రామికవేత్తలు వచ్చారు, ఎక్కువ పరిశ్రమలు వచ్చాయి, ఎక్కువ ఎంఎస్ఎంఈలు వచ్చాయి అనేది కనుక చెప్పడం జరుగుతుంది. దీని మీద కొంచెం సుదీర్ఘమైనప్పటికీ దీని మీద క్లియర్ కట్గా కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందో అది మీకు చెప్పాలనుకుంటున్నాను. కానీ జగన్ గారి హయాంలోనే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఎక్కువ మంది వచ్చారు, దాంట్లో ఎలా లేదు, భారీగా పెరుగుదల కూడా జరిగింది అప్పుడే. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మాత్రమే. ఈ విషయం మీరు నేను వింటాం కాదు, కానీ రాజ్యసభలో కేంద్ర మంత్రి జయంత్ చౌదరి వెల్లడించారు. అర్థమైంది కదండి. రాజ్యసభలో కేంద్ర మంత్రి జయంత్ చౌదరి వెల్లడించారు. ఆ 5 ఏళ్లలో రాష్ట్రంలో కొత్తగా 7.86 లక్షల మంది పారిశ్రామికవేత్తలు అయితే కనుక వచ్చారు. తర్వాత పిఎంఈజీపీ కింద 14,969 కుటీర పరిశ్రమలు వచ్చాయి. అంతేకాదు 2,106 స్టార్టప్లు వచ్చాయి. అంతేకాదండి 7,69,447 ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటు చేయడం జరిగింది. పరిశ్రమలు రాలేదంటూ టీడీపీ కూటమి ప్రచారం ఎంత దారుణంగా చేశారో తెలుసు. ఇప్పుడు కూడా ఏదైనా ఒక పరిశ్రమ వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్లోకి మా హయాంలోనే పరిశ్రమలు వస్తున్నాయి. ఇంకో దారుణమైన ప్రచారం చెప్పమంటారా? గ్లోబల్స్ ప్రచారం. జగన్ గారి హయాంలో చాలా పరిశ్రమలు వెనక్కి వెళ్ళిపోయాయి, జగన్ గారి పరిశ్రమలో ఒక్క ఎంఎస్ఎంఈ యూనిట్ కూడా రాలేదు అని చాలా దారుణమైనటువంటి ప్రచారం అయితే చేశారు. కానీ దాన్ని తిప్పికొట్టడంలో జగన్ గారి పరిపాలనలో వాళ్ళు చేసిన ఏదైతే ప్రచారం ఉందో దాన్ని తిప్పికొట్టడంలో ఫెయిల్ అయింది జగన్ గవర్నమెంట్. కానీ నేను చెప్పేది ఏంటంటే, జగన్ గారి హయాంలో పరిశ్రమలు రాలేదన్నారు, జగన్ గారి హయాంలో ఎంఎస్ఎంఈలు ఏర్పాటు కాలేదన్నారు, జగన్ గారి హయాంలో చాలా బయటకు వెళ్ళిపోయాయని చెప్పారు. పరిశ్రమలు రావాల్సినవి బయటకు వెళ్ళిపోయారు. అంతేకాదు వస్తానన్న పరిశ్రమల్ని భయపెట్టారు. మాకు ఎంత కావాలి, నువ్వు పరిశ్రమ పెట్టాలంటే మాకు ఎంత వాటా ఇవ్వాలి అని అడిగారు అని ఎలాంటి ప్రచారం అయితే కనుక విస్తృతంగా చేశారు, చేస్తున్నారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. కానీ ఇలాంటి సందర్భంలో జగన్ గారికి ఇది నిజంగా వైఎస్ఆర్సీపీకి ఒక ఊరటనిచ్చేది, ఒక ధైర్యాన్ని ఇచ్చేది, ఒక భరోసాని ఇచ్చేదని చెప్పాలి. ఏదైతే కేంద్ర మంత్రి జై చౌదరి గారు వెల్లడి చేసినటువంటి ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో, మొత్తం 2000 ఆయన పరిపాలన కాలం అంతా కూడా జరిగినటువంటి దీనికి సంబంధించిన రిపోర్ట్ ఇవ్వడంతో నిజంగా ఒక నూతన వచ్చేదని అని చెప్పాలి వాస్తవంగా అయితే. కాబట్టి రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలు మూతపడ్డాయని, కొత్తగా ఒకటి కూడా రాలేదంటూ టీడీపీ కూటమి నేతలు అడ్డగోలుగా అయితే కనుక ప్రచారానికి తెరదించిన వార్త వాస్తవమే. గడిచిన 5 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో కొత్తగా 7,86,984 మంది కొత్త పారిశ్రామికులకు తయారైన విషయాన్ని రాజ్యసభ వెల్లడించింది. అర్థమైంది కదండి. రాజ్యసభలో చాలా కూడాను వైసీపీ గవర్నమెంట్లో జరిగిన ఏదైతే ప్రచారాలు ఉన్నాయో, అబద్ధపు ప్రచారాలను అనాలి వాస్తవంగా. కానీ ఇలాంటి అబద్ధపు ప్రచారాలని బట్టబయలు చేసింది రాజ్యసభ. చాలా విషయాలు కూడా ఏదైతే అప్పు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు, 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు, 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు అని అప్పుల మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని మహా దారుణంగా అయితే కనుక ర్యాగింగ్ చేయడం జరిగింది. ఎలా అంటే ఆంధ్రప్రదేశ్ని శ్రీలంకగా మార్చేస్తున్నాడు, కానీ ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక కాబోతుంది. ఇలా ఒకటి కాదండి, చాలా రకాలుగా చేశారు. కానీ వాస్తవాల్ని రాజ్యసభ కానీ అసెంబ్లీ కానీ బట్టబయలు చేయాల్సి వచ్చింది. ఎవరో వేరే వాళ్ళు చెప్తే నమ్మకపోవచ్చు, రాజ్యసభలో చెప్పినా అసెంబ్లీలో చెప్పినా ఎలాంటి వాటిలో చెప్తే రికార్డెడ్గా ప్రూఫ్స్ ఉంటాయి, ఆన్లైన్ రికార్డెడ్గా ఉంటాయి. కాబట్టి ఆ రికార్డుల్లోంచి వచ్చే మాటలు కాబట్టి వాటికి చట్టమైనటువంటి హక్కు ఉంటుందన్నమాట. కాబట్టి అలాగప్పుడు 14 లక్షల కోట్లు కాదు, 12 లక్షల కోట్లు కాదు, 10 లక్షల కోట్లు కాదు అబ్బాయి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు 5 లక్షల లోపే, 4 లక్షలకు పైన 5 లక్షల లోపు చేశారంతే అనేది కనుక అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. భయంకరమైనటువంటి అబద్ధం బట్టబయలైంది, బండారం బయటపడ్డది. అలాగే ఇప్పుడు రాజ్యసభలో ఏదైతే ఇప్పటి వరకు కూడా వైసీపీ ప్రభుత్వాన్ని పరిశ్రమలు తీసుకురాలేకపోయాడు, ఫ్యాక్టరీలు పెట్టించలేకపోయాడు, ఒక్క ఎంఎస్ఎంఈ యూనిట్ కూడా ఏర్పాటు చేయించలేకపోయాడు అనేవాళ్ళకి చెంపబెట్టు కింద, అనేవాళ్ళకి
బాగా అసలు ఎలాంటి ఒక రకమైనటువంటి ఇదిగా చెప్పడం అయితే జరిగింది. రిపోర్ట్తో సహా ఇవ్వడం అండి. ఏ సంవత్సరం ఎన్ని ఎంఎస్ఎంఈ యూనిట్లు వచ్చాయి, ఎన్ని పరిశ్రమలు వచ్చాయి అనే దాని మీద రిపోర్ట్తో సహా ఇవ్వడం జరిగింది. దాంట్లో 5 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో కొత్తగా వచ్చినాయి 7,86,984 మంది కొత్త పారిశ్రామికవేత్తలు తయారైన విషయాన్ని రాజ్యసభకు వెల్లడించారు. అది కూడా కేంద్ర మంత్రి జయంత్ చౌదరి. ఈ కాలంలో రాష్ట్రంలోకి కొత్తగా వచ్చిన పరిశ్రమలు, కొత్త పారిశ్రామికవేత్తల వివరాలను సంవత్సరాల వారీగా ఏదైతే 2020, 21, 22, 23, 24 ఇలా 2019 నుంచి కాబట్టి సంవత్సరాల వారీగా గణాంకాలతో కేంద్రం స్కిల్ డెవలప్మెంట్, తర్వాత ఎంటర్ప్రెన్యూర్షిప్, అలాగే దానికి సంబంధించిన శాఖ మంత్రి జైచంద్ చౌదరి వివరించారు. ఇప్పటికే అప్పుల విషయంలో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై టీడీపీ కూటమి అడ్డగోలుగా బురద జల్లిందన్న విషయం మీకు నాకు తెలిసిందే. కాబట్టి అది ఎప్పుడైతే ఆ బండారం బట్టబయలైందో వెంటనే అబాసుపాలైందని చెప్పాలి. తర్వాత ఇప్పుడు ఏంటంటే కేంద్రం చేసిన తాజా ప్రకటనతో కూటమి దుష్ప్రచారానికి కళ్ళెం వేసినట్టయింది. ఎంఎస్ఎంఈలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉద్యమ్ పోర్టల్ సంవత్సరాల వారీగా కొత్తగా ఏర్పాటైన యూనిట్ల సంఖ్యను వివరించింది. ఒక ఉద్యమ్ పోర్టల్ అని ఉంటుంది. ఎక్కడ కొత్తగా ఎంఎస్ఎంఈ ఏర్పాటు చేయాలన్నా ఆ ఉద్యమ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. కానీ ఆ ఉద్యమ్ పోర్టల్ ద్వారా ఎన్ని ఎంఎస్ఎంఈలు నమోదైనవి, ఎన్ని ఎంఎస్ఎంఈలు ఏర్పాటైనవి అనేది క్లియర్ కట్గా గణాంకాలతో సహా వచ్చేస్తుంది అనమాట. కాబట్టి పోర్టల్లో సంవత్సరాల వారీగా కొత్తగా ఏర్పాటైన యూనిట్ల సంఖ్యను వివరించింది. దీని ప్రకారం జూన్ 1, 2020 నుంచి ఈ ఏడాది మార్చి 15 వరకు, జూన్ 1, 2020 నుంచి ఈ ఏడాది మార్చి 15 వరకు రాష్ట్రంలో కొత్తగా 7,69,447 ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పడ్డాయి. ఇందులో అత్యధికంగా సూక్ష్మ స్థాయి అంటే మైక్రో ఏదైతే యూనిట్లు ఉంటాయో మైక్రో ప్లస్ యూనిట్లు మహిళల పేరిట, పైగా ఏర్పాటు ఎక్కువ మహిళల పేరిట ఉండడం చాలా ఆశ్చర్యమైన కలిగించిన విషయం. తర్వాత అలాగే ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ ఏదైతే PMEGP కింద గడిచిన 5 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో కొత్తగా 14,909 యూనిట్లు ప్రారంభం కాగా ఇందులో ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ఊపిరి పోసుకున్నాయి. అంతేకాదు గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రంలో భారీగా స్టార్టప్లు ఏర్పాటైనట్టు కేంద్రం ప్రకటించింది. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ DPEIIT గుర్తింపు పొందిన 2,106 స్టార్టప్లు రాష్ట్రంలో గడిచిన 5 ఏళ్లలో వచ్చినట్లు కేంద్ర మంత్రి తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైసీపీ నాయకులు కాదు, వినూత్నమైన ఆలోచనలతో వచ్చిన విద్యార్థులను చేయి పట్టి వారి ఆలోచనను ఒక కంపెనీగా రూపుదిద్దించడానికి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏ విధంగా నడిపించిందనడానికి గణాంకాలే నిదర్శనం. తర్వాత ఇందులో 1,158 స్టార్టప్లకు మహిళలే నేతృత్వం వహిస్తుండడం గమనార్హం. ఇక సంకల్ప పథకం కింద 212 యూనిట్లు, PM సూర్యఘర్ పథకం అమలుకు అవసరమైన పరికరాలు అందించడానికి 2 యూనిట్లు, అలాగే గడిచిన 5 ఏళ్లలో 248 అగ్రి క్లినిక్ యూనిట్లు ఏర్పాటు ద్వారా అనేక మంది ఉపాధి పొందుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించడం జరిగింది. ఒకవేళ సంవత్సరాల వారీగా చూస్తే 2020లో 235 స్టార్టప్లు స్టార్ట్ అయ్యాయి, 2021లో 298 స్టార్టప్లు స్టార్ట్ అయ్యాయి, 2022లో 381 స్టార్టప్లు స్టార్ట్ అయ్యాయి, 2023లో 586 స్టార్టప్లు స్టార్ట్ అయ్యాయి, 2024లో 606 స్టార్టప్లు DPIIT గుర్తింపు పొందిన స్టార్టప్లు స్టార్ట్ అయ్యాయి. మొత్తం 2020 నుంచి 2024 వరకు నేను చెప్పిన తర్వాత ఏదైతే PMEGP కింద కొత్తగా ఏర్పాటైన యూనిట్లు ఉంటే కనుక ఆ యూనిట్లు సంవత్సరాల వారీగా చూస్తే కనుక 2019-20 గాను 2,196 యూనిట్లు అయితే స్టార్ట్ అయ్యాయి. తర్వాత 2020-21 చూసుకుంటే 1,676 యూనిట్లు స్టార్ట్ అయ్యాయి. 2021-22 చూస్తే 2,470 యూనిట్లు స్టార్ట్ అయ్యాయి. 2022-23 చూసుకుంటే 3,065 యూనిట్లు స్టార్ట్ అయ్యాయి. 2023-24 చూసుకుంటే 5,562 యూనిట్లు స్టార్ట్ అయ్యాయి. ఇది PMEGP కింద స్టార్ట్ అయిన యూనిట్లు. ఇక ఉద్యమ్ పోర్టల్ ద్వారా కొత్తగా నమోదైన MSMEల సంఖ్య సంవత్సరాల వారీగా చూసుకుంటే కనుక 2020-21లో 1,11,711 MSMEలు స్టార్ట్ అయ్యాయి. తర్వాత 2021-22 చూసుకుంటే 1,51,952 యూనిట్లు స్టార్ట్ అయ్యాయి. తర్వాత 2022-23 చూసుకుంటే కనుక 1,67,519 యూనిట్లు స్టార్ట్ అయ్యాయి. తర్వాత 2023-24 చూసుకుంటే కనుక 1,58,571 యూనిట్లు స్టార్ట్ అయ్యాయి.
2024-25 చూసుకుంటే 1,79,688 యూనిట్లు అయితే కనుక ఉద్యమ్ పోర్టల్ ద్వారా కొత్తగా నమోదైన ఎంఎస్ఎంఈ యూనిట్ల లిస్ట్ ఇది సంవత్సరాల వారీగా. కానీ మనం చెప్పాం DPIIT గుర్తింపు పొందిన స్టార్టప్లు సంవత్సరాల వారీగా చెప్పాం. PMEGC కింద కొత్తగా ఏర్పాటైన వాటిని సంవత్సరాల వారీగా చెప్పాం. అలాగే ఉద్యమ్ పోర్టల్ ద్వారా కొత్తగా ఏదైతే నమోదైన ఎంఎస్ఎంఈల సంఖ్య యూనిట్లు కూడా మనం సంవత్సరాల వారీగా చెప్పాం. ఇది ఎక్కడ అభూత కల్పన లేదు, కట్టుకథ లేదు, ఏదో మసిముసి మారేడుగా చేయడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రీ ప్లాన్డ్ లెక్క అనమాట ఇది. దాంట్లో ప్రీ ప్లాన్డ్ కాదు, అదే పక్కాగా ఉన్న లెక్క. కాబట్టి ఇదండి కేంద్ర ప్రభుత్వం తెలియజేసిన ఆ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ ఆధారంగా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పారిశ్రామికవేత్తలు వచ్చారు, పరిశ్రమలు వచ్చాయి. అంతేకాదు ఎంఎస్ఎంఈ యూనిట్లు చాలా ఏర్పాటయ్యాయి. అది నేను చెప్పాలనుకుంది. చూస్తున్నారు మీరు అందరూ కూడా. ఖచ్చితంగా 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కాబట్టి మీ బాధ్యతగా లైక్ చేసి ఎక్కువ మందికి షేర్ అయ్యేటట్టుగా చూడండి. ఎందుకంటే లైక్ చేయడం మీ బాధ్యత. లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది. అంతేకాదు కొత్తగా మనం ఛానల్ చూస్తే పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. పార్టీలకు అతీతంగా వాస్తవాలు ఉంటేనే పార్టీలకు అతీతంగా మాట్లాడతాం. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి మీ అభిప్రాయం నాకు ఖచ్చితంగా కావాలా. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని సదా నేను గౌరవిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.